హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మన ఛానల్లో సింహ రాశి వారి గురించి తెలుసుకుందాం. మే 14వ తేదీన బుధవారం రోజున ఈ సింహ రాశి వారికి ఏం జరగబోతుంది, అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక సింహ రాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, ముబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని మేష రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక ఈ రాశిలో పుట్టిన వారికి అయితే శ్రీ తిరుపతి వెంకటేశ్వర స్వామి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకి ఎటువంటి సమస్యలున్నా 9 రోజుల్లో పరిష్కారం చేయబడును. స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును. ఒక్కసారి నమ్మకంగా కాల్ చేయండి. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9618133998. మీకు ఎలాంటి పర్సనల్ సమస్యలున్నా సరే వెంటనే గురువు గారిని సంప్రదించండి. మీ యొక్క సమస్యలని పూర్తిగా తొలగించుకోండి. ఇక ఈ సింహ రాశిలో పుట్టిన వారికి అయితే వీరికి గంభీర తత్వం అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే వీరికి కోపం అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశిలో పుట్టిన వారికి అయితే చాలా ఎక్కువ అధిక తెలివితేటలు అయితే వీరికైతే ఉంటాయి. వీరి తెలివితేటలే పెట్టుబడులు అని మనం చెప్పుకోవచ్చు. ఇక ఇలాంటి సింహ రాశి వారికి మే 14వ తేదీన బుధవారం రోజున అయితే ఈ రాశి వారికి ఉద్యోగంలో అధికారులతో కాస్తంత జాగ్రత్తగా వ్యవహరించడం చాలా మంచిది. అలాగే వృత్తి వ్యాపారంలో శ్రమ ఒత్తిడి ఉన్న ప్రతిఫలం ఉంటుంది. ఆదాయం నిలకడ ఉంటుంది. ఇక రావాల్సిన డబ్బు సకాలంలో చేతికైతే అందుతుంది. ఆరోగ్యం అయితే చాలా వరకు కుదుట పడుతుంది. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో, మీ ఉద్యోగం రావాలని వెయిట్ చేస్తూ ఉన్నారో అలాంటి వారికైతే ఒక చక్కటి శుభవార్త అయితే మీకు అందుతుంది. ఇక ఈ సింహ రాశి వారికి మే 14వ తేదీన బుధవారం రోజున జరగబోయేది ఇదే.